భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించే మహా గొప్ప కథానాయకుడు, మన తెలుగు చలనచిత్ర సీమ రంగ ఆరాధ్య దైవంగా నేటికి పూజింపబడే నటుడు నందమూరి తారక రామారావు గారు. ఇలాంటి ఈ గొప్ప నటుడి గురించి ఎంత మాట్లాడుకున్నా, ఎంత చెప్పినా తనివి తీరదు అంటాను. అది మరి అలాంటి నేపథ్యంలోనే మనం కూడా నందమూరి తారక రామారావు గారి సినీ మరియు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ఆయన కొడుకుల గురించి, కూతుళ్ళ గురించి, అల్లుళ్ళు, కోడళ్ళు, మనవళ్ళు, మనవరాలు, ఇలా అన్ని రకాల విషయాలు, అందులోని ఈ మధ్య కాలంలో నందమూరి కుటుంబంలో ఏర్పడ్డ విషాదకరమైన సంఘటన తర్వాత కూడా ఎన్నో రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. మరి ఇలా మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలోను, భారతదేశ చలనచిత్ర సీమ రంగానికి గర్వకారణంగా నిలిచిన ఈ మహా గొప్ప కథానాయకుడికి వెన్నంటే ఉంటూ ఎప్పుడు తోడుగా నీడగా కనిపించిన వ్యక్తి ఎవరో కాదు, స్వయాన నందమూరి రామారావు గారి చిన్న తమ్ముడు అయిన నందమూరి త్రివిక్రమరావు గారు. మరి ఈరోజు ఈ వీడియోలో మరి నందమూరి తారక రామారావు గారు ఉంటే త్రివిక్రమ రామారావు గారు ఉండాల్సిందే అన్నట్టు, రాముడు వెంటే లక్ష్మణుడిగా చివరి వరకు ఆయనకు తోడుగా నీడగా నిలిచిన నందమూరి రామారావు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా నందమూరి కుటుంబంలోని తర్వాతి తరం వారసుడిగా నందమూరి త్రివిక్రమ రామారావు గారి కొడుకు మరియు ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అలరించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి కొడుకు గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఎక్కడో నిమ్మకూరు అనే ఓ పల్లెటూరులో పుట్టి పెరిగిన నటుడు నటన మీద ఉన్న ఆసక్తితో రంగస్థల నటుడిగా రాణిస్తూ తన ఆసక్తిని వదులుకోలేక ప్రభుత్వ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి చెన్నైకి తన ప్రయత్నాలను మొదలుపెట్టాడు సినీ బాటలో. అలా మొదటి రోజు నుండి అన్నయ్య ఆసక్తిని గమనిస్తూ అన్నయ్య ఏదంటే అదే కరెక్టు అన్నట్లు అన్నకి ఎప్పుడూ తోడుగా నీడగా ఉన్న వ్యక్తి త్రివిక్రమ రామారావు. త్రివిక్రమ రామారావు గారికి రామారావు గారు అంటే ఆరాధ్య దైవం. అన్న ఎప్పుడు సరైన నిర్ణయాలు తీసుకుంటాడనే నమ్మకం, అన్న మీద ఎనలేని గౌరవం కూడా. ఇక ఆ గౌరవము, ఆ మర్యాద, ఆ అభిమానంతోనే రామారావు గారు ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి తొలినాళ్లలో సినీ ప్రయత్నాలు మొదలు పెడుతూ ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అన్నని ఏ రోజు వదలలేదు. ఇక రామారావు గారు గొప్ప నటుడిగా తన నటనా ప్రస్థానం కొనసాగుతున్న రోజుల్లోనే తమ్ముడి సలహా మేరకు అన్నదమ్ములు ఇద్దరు కలిసి నేషనల్ ఆర్ట్ థియేటర్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ ని స్టార్ట్ చేశారు. ఇక ఇద్దరు కలిసి ఎన్నో సినిమాలు, ముఖ్యంగా దానికి ప్రొడ్యూసర్ గా ఉన్నది త్రివిక్రమ రామారావు గారే. తన అన్న నటించిన సినిమాలకి మరియు ఇతర హీరోలు నటించిన సినిమాలతో ఆ బ్యానర్ మీద దాదాపుగా 40కి పైగా సినిమాలకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. మరోపక్క కేవలం అన్న సినిమా విషయాలకు సంబంధించిన మాత్రమే కాకుండా రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ, మరోపక్క తన అన్న ఓ పక్క వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంటూ కుటుంబాన్ని కూడా పట్టించుకెళ్ళని సమయంలో 11 మంది పిల్లలతో వదిన ఒక్కతే కష్టపడుతోంది అంటూ తన వదినమ్మ అయిన బసవరామ తారకమ్మ గారికి కూడా ఎంతో చేదోడు వాదోడుగా ఉండేవారట. వదిన అవసరాలను తెలుసుకోవడం, పిల్లలకు సంబంధించిన విషయాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ స్కూళ్ళు, ఇలా ప్రతి విషయంలోనూ ఓ బాబాయిగా ఆ పిల్లలందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ ఆయన ఎంతో సహాయం చేసేవారట. అలా నందమూరి త్రివిక్రమ రామారావు గారు కుటుంబానికి ఓ కీలకమైన వ్యక్తిగా వెన్నుపూసగా మెలిగారు. అలా తనతోనే కలిసి ఉంటున్న, ఇలానే తన కుటుంబం కోసమే తాపత్రయపడుతూ ఉండడంతో నందమూరి తారక రామారావు గారు ఇదంతా గమనించి తన తమ్ముడికి ఒక మంచి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తే వాడికంటూ ఓ వ్యక్తిగత జీవితం ఉంటుంది అని ఆలోచించి ఆయనే ఏరి కోరి ఆయన బంధువుల అమ్మాయిని తీసుకుని వచ్చి తన తమ్ముడైన త్రివిక్రమ రామారావు గారికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది. ఇక ఆవిడ పేరు విజయలక్ష్మి. త్రివిక్రమ రామారావు మరియు విజయలక్ష్మి గారులకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు కళ్యాణ్ చక్రవర్తి, ఇక రెండవ కొడుకు హరిన్ చక్రవర్తి. ఇదిలా ఉంటే కళ్యాణ్ చక్రవర్తిని కూడా తన వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా పరిచయం చేయడం జరిగింది. ఇక మొదటి సినిమానే అత్తగారు స్వాగతం. అలా నందమూరి తారక రామారావు గారి కుటుంబంలో నుంచి తరువాత తరం వారసుడిగా కళ్యాణ్ చక్రవర్తి హీరోగా అడుగుపెట్టి దాదాపుగా 15కు పైగా సినిమాలలో నటించారు. ప్రముఖ సినీ నేపథ్య కుటుంబం నుంచి, అందులోనూ ఆ రోజుల్లోనే రామారావు గారి తమ్ముడు కొడుకు త్రివిక్రమ రామారావు కొడుకు హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు అన్న టాక్ అయితే పెద్ద సెన్సేషన్ నే క్రియేట్ చేసింది. కానీ కళ్యాణ్ చక్రవర్తి గారు నటించిన సినిమాలు అతనికి పెద్దగా హీరోగా గుర్తింపు తెచ్చి పెట్టలేదని చెప్పాలి. ఇక అలా కళ్యాణ్ చక్రవర్తి మొదటి సినిమాతో దాదాపు 15కు పైగా సినిమాలు, కొన్ని సినిమాల్లో హీరోగా, కొన్ని సినిమాలకి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మన మెగాస్టార్ చిరంజీవి గారితో కూడా కలిసి నటించడం జరిగింది లంకేశ్వరుడు సినిమాలో.
అలా సినిమాలో నటించినప్పటికీ తనకి అనుకున్నంత గుర్తింపు, అవకాశాలు రాకపోవడంతో కళ్యాణ్ చక్రవర్తి ఆ తర్వాత రాను రాను సినిమా రంగం నుంచి దూరం అవ్వడం జరిగింది. మరి ఇదిలా ఉంటే కళ్యాణ్ చక్రవర్తి పేరు మీదే త్రివిక్రమ రామారావు గారు విజయవాడలో కళ్యాణ్ చక్రవర్తి థియేటర్‌నే కట్టించాడు. ఇక ఆ థియేటర్ బాధ్యతలని తన కొడుకుకి అప్పగించడం జరిగింది. మరోపక్క తన భార్య పేరు మీద సొంతంగా విజయలక్ష్మి ఆర్ట్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ ఇంకొక ఫిల్మ్ బ్యానర్‌ని స్టార్ట్ చేసి ప్రొడ్యూసర్‌గా దాదాపుగా 20కి పైగా సినిమాలను కూడా నిర్మించడం జరిగింది. ఇదిలా ఉంటే కళ్యాణ్ చక్రవర్తి మాత్రమే కాకుండా కళ్యాణ్ చక్రవర్తి తమ్ముడు హరీన్ చక్రవర్తి కూడా సినిమా రంగంలోకి హీరోగా అడుగుపెట్టాడు. పైగా తన అన్నతో కలిసి పలు సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఇక ఓ పక్క కళ్యాణ్ చక్రవర్తి హీరోగా, మరోపక్క తండ్రి ఇచ్చిన వ్యాపారాలను చూసుకుంటూ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా రాణిస్తున్న నేపథ్యంలోనే ఇతడికి పెళ్లవ్వడం జరిగింది. కళ్యాణ్ చక్రవర్తికి ఒకే ఒక్క కొడుకు. అతడి పేరు పృథ్వీ కళ్యాణ్ చక్రవర్తి. ఇక ఒకానొక నేపథ్యంలోనే ఊహించని రీతిలో తన తమ్ముడు మరియు తన కొడుకు ఇద్దరు కలిసి కారులో ప్రయాణం చేస్తున్న నేపథ్యంలోనే ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగి అక్కడికక్కడే తన తమ్ముడిని మరియు తన ఒక్కగానొక కొడుకుని కూడా కోల్పోయాడు కళ్యాణ్ చక్రవర్తి. ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో అప్పటి ఆయన పరిస్థితి ఓ పక్క తన తండ్రి తీవ్రమైన అనారోగ్య పాలవ్వడం, తన తల్లిని కోల్పోయిన బాధ నుండి ఇంకా తేరుకోకపోవడం, ఇలాంటి నేపథ్యంలోనే ఊహించని రీతిలో తనకి ఉన్న ఒకే ఒక్క కొడుకుని కోల్పోవడం, తన తమ్ముడిని కూడా కోల్పోవడంతో ఆ సంఘటన కళ్యాణ్ చక్రవర్తి జీవితంలో తీరని విషాదంగా మిగిలిపోయింది. అలా ఆ సంఘటన అతన్ని బాగా కుదిపివేయడం, దాంతో సినిమా రంగం నుండి ఇంకా దూరంగా వచ్చేసి తన వ్యక్తిగత జీవితానికి పరిమితమైపోయి ఎవరికీ కనపడకుండా అందరికీ చాలా దూరంగా ఉంటూ వచ్చాడు కళ్యాణ్ చక్రవర్తి. ఈ మధ్య కాలంలోనే నందమూరి కుటుంబంలో ఏర్పడుతున్న వివిధ రకాల సంఘటనల కారణంగా ఆయన మళ్ళీ నందమూరి కుటుంబంలో పలు సందర్భాల్లో కనిపించడం జరిగింది. అదండి అసలు సంగతి. మరి తెలుగు వెండి తెర మీద ఓ వెలుగు వెలగాల్సిన నందమూరి కుటుంబంలోని వారసుడు అయిన కళ్యాణ్ చక్రవర్తి గారికి సంబంధించిన విషయం. ముఖ్యంగా అతడి కొడుకు ఎవరో, ఏం జరిగిందో తెలుసా అంటూ వచ్చిన ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.